ఇది బోరు ఎలా వస్తుందో చూడండి. కంటిన్యూగా ఇలానే వస్తుంది. 2 బోర్లు ఉన్నాయి. ఈ బోరే ఫుల్ వస్తుంది. ఎండాకాలమైనా వర్షాకాలమైనా ఇలానే వస్తుంది. 5 ఎకరాల సైట్ ఇది మొత్తము. ఈ రూట్ వచ్చేసి ఈ ల్యాండ్స్ దగ్గర రానికండి. చాలామంది అడిగారు ఏ రూట్ అని. హైదరాబాద్ నుండి వరంగల్ పోయే రూటు యాదగిరిగుట్ట దాటాక మనకు జనగాం వస్తుంది. ఈ జనగాం చుట్టుపక్కలనే ఈ ల్యాండ్స్ అన్నీ ఉంటాయండి. అందుకే జనగాం వరకు రూట్ మ్యాప్ పెట్టాను. కంప్లీట్గా 5 ఎకరాలు ఇది. మొత్తం నీట్గా నాటేసి ఉందండి. 2 బోర్లు ఉంటాయి ఇందులో. కంటిన్యూగా పోస్తాయి బోర్లు. పుష్కలమైన వాటర్ అన్నట్టు. ఇది విలేజ్ నుంచి ఒక 2 కిలోమీటర్ల లోపలికి రావాలి. కంప్లీట్ మట్టి రోడ్ ఉంటుంది. రోడ్ వర్క్ ఉందండి దీనికి, అందుకే తక్కువ ధరలో వస్తుంది. ఎందుకంటే రిజర్వాయర్ కూడా దగ్గర. ఇక్కడ బోర్లు చాలా అంటే చాలా ఇట్లా 5-6 ఇంచుల లాగా పోస్తుంది. అంత ప్రెషర్తో పోస్తుంది బోరు. టైటిల్ పరంగా కూడా క్లియర్ అండి. తోటే మొత్తం 10 ఎకరాలు వారేటట్టు, 10-15 ఎకరాలు వారేటట్టు ఉంది. కంటిన్యూగా వస్తుంది చూడండి బోరు. ఇదంతా 4 ఎకరాలు ఇదంతా అవుతుంది. కింద 1 ఎకరం వస్తుంది డౌన్ లో. అది కూడా నాటేసింది. సేమ్ ఇట్లే ఉంటుంది. అది కూడా అంటే కొంచెం డౌన్కి వస్తుంది. మండల్ టౌన్ నుంచి ఒక 7 నుంచి 8 కిలోమీటర్లు వస్తుందండి. విలేజ్ నుంచి 2 కిలోమీటర్లు. విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్ నుండి ఒక 500 మీటర్లు లోపలికి రావాలి. వాటర్ అయితే చాలా బాగుంది. నాకైతే బాగా అనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే చాలా మంది నీళ్లు లేక పొలాలు సరైన పంటలు లేకుండా ఉత్తగా వదిలేస్తున్నారు. ఇక్కడ ఎన్ని పంటలైనా పండించుకోవచ్చు అండి. ఎందుకంటే అక్కడ రిజర్వాయర్ ఉంటుంది. ఆ రిజర్వాయర్ కు దగ్గరలో, అందుకే బోర్ ఇంత పర్ఫెక్ట్ గా వస్తుంది చూడండి. డైరెక్ట్ బోర్ ఇది. డైరెక్ట్ బోర్ నుంచే వస్తుంది. రిజర్వాయర్ లింక్ కూడా కాదు. ఇప్పుడు మీద కూడా ఒక 2 ఎకరాలు వస్తుంది. ఈ 5 ఎకరాలు కాక ఈ కింద కూడా ఒక 2-3 ఎకరాలు వస్తుంది. అంటే ఈ 5 ఎకరాలు ప్లస్ ఇది తీసుకోవాలనుకుంటే ఇది తీసుకోవచ్చు. మొత్తం కలిపి తీసుకోవాలనుకుంటే ఒక 10 ఎకరాల దాకా దొరుకుతుంది ఇక్కడ. సూపర్ ఉందండి. వాతావరణం అయితే ఇక్కడ బాగా అనిపిస్తుంది. టైటిల్ కూడా క్లియర్ అండి. మనకు కరెంట్ కనెక్షన్ ఉంది, వాటరు, ఇంకా నీళ్ళు కావాలనుకుంటే కూడా మనం రిజర్వాయర్ నుంచి లింక్ తీసుకోవచ్చు అండి.